ఆ రెండు పురపాలక సంఘాల్లో ఫ్యాన్ రెక్కలు పెళపెళ విరుగుతూ ఉంటే సైకిల్ బెల్ క్లింగ్ క్లింగ్ అంటూ మోగుతోంది. వైసీపీ జెండా పీకేయడానికి తెలుగుదేశం తన పని పూర్తి చేసింది. ఫ్యాన్ పార్టీలో ఉంటే తంటా తప్ప చేసేదేమీ లేదని అక్కడి నేతలు గ్రహించారు. దీంతో తమ అనుచరులతో కలిసి కూటమిలోకి క్యూ కట్టారు. ఇంతకీ ఏవా మున్సిపాలిటీలు? వాజ్ ది స్టోరీ? ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైసీపీ ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఫ్యాన్ పార్టీ నేతల వలసలతో రాజకీయాలు సలసల కాగుతున్నాయి. జగన్ కోసం కష్టపడిన హార్డ్ కోర్ ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్ ఇప్పుడు సైకిల్ బెల్ కొట్టడానికి రెడీ అయ్యారు. బేషరతుగానే తెలుగుదేశంలో చేరుతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, పార్వతీపురం పురపాలక సంఘాలు టీడీపీ ఖాతాలో పడనున్నాయి. ఈ దిశగా వ్యూహరచనలో తెలుగుదేశం శ్రేణులు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. వచ్చే ఏడాది జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు పక్కా ప్రణాళికతో సైకిల్ సేనలు ముందుకు సాగుతున్నాయి. గతంలో ఈ రెండు చోట్ల టీడీపీ పాలక వర్గాలే ఉండేవి. జగన్ హయాంలో బొబ్బిలి, పార్వతీపురం పురపాలక సంఘాలు వైసీపీ ఖాతాలో చేరాయి. అయినా పాలక మండలి సమావేశాల్లో మాత్రం టీడీపీ గట్టి పట్టును ప్రదర్శిస్తూ వచ్చింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్వతీపురంలో ఫ్యాన్ పార్టీ పట్టు సడలిపోయింది. అలాగే బొబ్బిలిలో మరీ అధ్వానంగా మారింది. ఈ రెండు చోట్ల పాగా వేసి పూర్వ వైభవం తెచ్చుకోవాలని తెలుగుదేశం పావులు కదుపుతోంది. టీడీపీ ఓకే అంటే సైకిల్ ఎక్కేందుకు సిద్ధమని వైసీపీ కౌన్సిలర్లు సంకేతాలు పంపుతున్నారు. ఇక చారిత్రాత్మక బొబ్బిలి రాజవంశీయుల్లో మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు, ప్రస్తుత ఎమ్మెల్యే బేబీ నాయనకు మంచి పట్టుంది. ఇదే ఇప్పుడు టీడీపీకి కలిసొచ్చింది. ఇక్కడ మొత్తం 31 వార్డులు ఉంటే 2021 మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 21 చోట్ల వైసీపీ, 10 స్థానాల్లో టీడీపీ గెలిచింది. దీంతో ఫ్యాన్ పార్టీ చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే అప్పట్లోనే వైసీపీ కౌన్సిలర్ రాజీనామా చేశారు. ఇక ఆ తర్వాత నుంచి పాలక మండలి సమావేశాలు మొక్కుబడి తంతుగా జరిగాయి. జగన్ జమానాలో నిధులు లేక అభివృద్ధి ఆటకెక్కింది. వైసీపీ పవర్లో ఉన్నప్పుడు ఫ్యాన్ కింద సేద తీరలేక బయటకు రాలేక కౌన్సిలర్లు ఉక్కబోతకు గురయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బేబీ నాయనకు టీడీపీ టికెట్ ఖరారైన తర్వాత రాజకీయాలు మారాయి. దీంతో 20 మంది వైసీపీ కౌన్సిలర్లలో 10 మంది రాజావారి కోట తలుపులు తట్టి సైకిల్ ఎక్కారు. దీంతో మున్సిపాలిటీలో ఫ్యాన్ పార్టీ పాలన తిరగబడింది. ఇక పార్వతీపురం మున్సిపాలిటీలోనూ బొబ్బిలి వంటి పరిస్థితే ఉంది. చైర్మన్ కుర్చీలో కూర్చోవాలని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బలగం జయబాబు వ్యూహరచన చేశారు. పరిస్థితిని ఎమ్మెల్యే బోనెల విజయచంద్రకు వివరించి వైసీపీకి చుక్కలు చూపించాలంటే ఇదే అదను అని చెప్పడంతో ఇరువురు నేతలు పార్వతీపురం పురపాలక సంఘంపై పట్టు కోసం తమ పని మొదలు పెట్టారు. మొత్తం 30 వార్డుల్లో 5 స్థానాలకే పరిమితమైన టీడీపీ మరో 5 ఇండిపెండెంట్ కౌన్సిలర్లపై దృష్టి పెట్టింది. వారిలో 3 సైకిల్ ఎక్కడంతో తెలుగుదేశం బలం 8కి పెరిగింది. ఎమ్మెల్యే విజయచంద్ర, మాజీ వైస్ చైర్మన్ జయబాబు చక్రం తిప్పడంతో 22 మంది వైసీపీ కౌన్సిలర్లలో 10 మంది టీడీపీలో చేరారు. దీంతో సైకిల్ పార్టీ బలం 18కి పెరిగింది. ఎక్స్ అఫీషియో సభ్యుడి ఎమ్మెల్యేకి ఉన్న ఓటును కలుపుకుంటే ఈ సంఖ్య 19కి చేరుతుంది. ఈ లెక్కలను పరిశీలిస్తే పార్వతీపురం పురపాలక సంఘం టీడీపీ ఖాతాలో చేరటం ఖాయంగా కనిపిస్తోంది.